మిత్రులారా, ఈ భాగంలో 3 అక్షరాలు కలిగిన పదాలను ఎలా చదవాలో మనం నేర్చుకుందాం. ఈ 3 అక్షరాలతో ఏర్పడిన పదాలు చదివేందుకు మనం ముందు 2 అక్షరాల శబ్దాన్ని తీసుకొని దానికి 3వ అక్షరం యొక్క శబ్దాన్ని కలపాలి. 3 letter words with vowel A. రండి మొదటి పదం చూద్దాం. మొదటి పదం FAN. మిత్రులారా, ఈ 3 అక్షరాల పదాన్ని మనం 2 భాగాలుగా చదవాలి. మొదటి భాగం FA మరియు రెండవ భాగం N. మిత్రులారా, మీకు గుర్తుంటే దీని ముందు వీడియోలో మనం FA చదివే విధానం చూసాం. F యొక్క శబ్దం F, A యొక్క శబ్దం A అంటే FA యొక్క శబ్దం ఫా అవుతుంది. N యొక్క శబ్దం మనకు తెలుసు, N యొక్క శబ్దం N. కాబట్టి ఈ పద ఉచ్చారణ FA ఫా. N యొక్క శబ్దం N, FAN యొక్క ఉచ్చారణ అవుతుంది ఫా నా ఫ్యాన్. ఫ్యాన్ అంటే పంక. మరొక పదం చూద్దాం, TAP. ఈ పదాన్ని కూడా మనం 2 భాగాలుగా చదవాలి. TA యొక్క శబ్దం అవుతుంది టా, P యొక్క శబ్దం ప అవుతుంది. కాబట్టి TAP పలికే తీరు ట్యాప్ అవుతుంది. ట్యాప్ అంటే కుళాయి. తర్వాత పదం చూద్దాం, RAT. దీన్ని కూడా మనం 2 భాగాలుగా చదవాలి. మొదటి భాగం RA మరియు రెండవ భాగం T. RA యొక్క శబ్దం మనకు తెలుసు, R యొక్క శబ్దం రా, A యొక్క శబ్దం ఆ. కాబట్టి RA యొక్క శబ్దం రా అవుతుంది. దీనికి మనం T కలిపినప్పుడు RAT యొక్క ఉచ్చారణ అవుతుంది ర్యాట్ అంటే ర్యాట్. ర్యాట్ అంటే ఎలుక. 3 letter words with vowel E. రండి మొదటి పదం చూద్దాం, BED. మిత్రులారా, ఈ 3 అక్షరాల పదాన్ని మనం 2 భాగాలుగా చదవాలి. BE మరియు D. BE యొక్క శబ్దం బే అవుతుంది, B యొక్క శబ్దం బ, E యొక్క శబ్దం ఏ, BE అవుతుంది బే. దీనికి మనం D యొక్క శబ్దం కలిపితే మొత్తం ఉచ్చారణ అవుతుంది BE బే డా అంటే బెడ్. బెడ్ అంటే పరుపు. తర్వాత పదం చూద్దాం. తర్వాత పదం PEN. మిత్రులారా, దీన్ని కూడా మనం 2 భాగాలుగా చదవాలి. PE మరియు N. PE యొక్క శబ్దం అవుతుంది పే, N యొక్క శబ్దం న. కాబట్టి PEN యొక్క ఉచ్చారణ అవుతుంది పే నా అంటే పెన్. పెన్ అంటే కలం. తర్వాత పదం చూద్దాం, DEN. DE యొక్క శబ్దం అవుతుంది డే, N యొక్క శబ్దం న. కాబట్టి DEN యొక్క ఉచ్చారణ అవుతుంది డే నా అంటే డెన్. డెన్ అంటే బస లేదా గుహ. 3 letter words with vowel I. మిత్రులారా, ఈ పదం చూడండి. ఆ పదం SIT. SI యొక్క శబ్దం అవుతుంది సి, T యొక్క శబ్దం టా. కాబట్టి SIT యొక్క ఉచ్చారణ అవుతుంది సి టా సిట్. సిట్ అంటే కూర్చోవడం. తర్వాత పదం చూద్దాం. తర్వాత పదం DIG. దీన్ని కూడా మనం 2 భాగాలుగా చదువుదాం. DI యొక్క శబ్దం అవుతుంది డి, G యొక్క శబ్దం గా. కాబట్టి DIG యొక్క ఉచ్చారణ అవుతుంది డి గా డిగ్. డిగ్ అంటే తవ్వడం. తర్వాత పదం చూద్దాం. పదం FIG. దీన్ని కూడా మనం 2 భాగాలుగా చదువుదాం. FI మరియు G. FI యొక్క శబ్దం అవుతుంది ఫీ, G యొక్క శబ్దం గా. కాబట్టి FIG యొక్క ఉచ్చారణ అవుతుంది ఫీ గా ఫిగ్. ఫిగ్ అంటే అంజీరా. 3 letter words with vowel O. రండి ఒక ఉదాహరణ చూద్దాం. పదం BOY. మిత్రులారా, ఈ 3 అక్షరాల పదాన్ని చదివేందుకు మనం దాన్ని 2 భాగాలుగా చేద్దాం. మొదటి భాగం BO మరియు రెండవ భాగం Y. BO యొక్క శబ్దం చూస్తే B యొక్క శబ్దం అవుతుంది బ మరియు O యొక్క శబ్దం ఆ. కాబట్టి BO యొక్క శబ్దం అవుతుంది బా. Y యొక్క శబ్దం యా. కాబట్టి BOY యొక్క ఉచ్చారణ అవుతుంది బా యా బాయ్. బాయ్ అంటే అబ్బాయి. తరువాత పదం చూద్దాం. పదం COP. దీన్ని కూడా మనం 2 భాగాలుగా చదువుదాం. CO మరియు P. CO యొక్క శబ్దం అవుతుంది కా, P యొక్క శబ్దం పా. కాబట్టి COP యొక్క ఉచ్చారణ అవుతుంది కా
పా కాప్. కాప్ అంటే పోలీస్. తర్వాత పదం చూద్దాం. పదం FOX. FO యొక్క శబ్దం అవుతుంది ఫా. X యొక్క శబ్దం సా. కాబట్టి FOX యొక్క ఉచ్చారణ అవుతుంది ఫా సా ఫాక్స్. ఫాక్స్ అంటే నక్క. 3 letter words with vowel U. మొదటి పదం చూద్దాం. మొదటి పదం BUG. మిత్రులారా, ఈ 3 అక్షరాల పదాన్ని చదివేందుకు మనం పదాన్ని 2 భాగాలుగా విభజిద్దాం. మొదటి భాగం BU మరియు రెండవ భాగం G. BU యొక్క శబ్దం అవుతుంది B యొక్క శబ్దం బ మరియు U యొక్క శబ్దం ఆ. కాబట్టి BU యొక్క శబ్దం అవుతుంది బ. G యొక్క శబ్దం గా. కాబట్టి BUG యొక్క ఉచ్చారణ అవుతుంది బా గా బగ్. బగ్ అంటే కీటకం. తర్వాత పదం చూద్దాం. పదం CUB. దీన్ని కూడా మనం 2 భాగాలుగా చదువుదాం. మొదటి భాగం CU మరియు రెండవ భాగం B. CU యొక్క శబ్దం క. B యొక్క శబ్దం బ. కాబట్టి CUB యొక్క ఉచ్చారణ అవుతుంది కా బా కబ్. కబ్ అంటే పులికూన. తర్వాత పదం GUN. GU యొక్క శబ్దం గా. N యొక్క శబ్దం న. కాబట్టి GUN యొక్క ఉచ్చారణ అవుతుంది గా నా గన్. గన్ అంటే తుపాకీ. అర్థమవుతుందిగా మిత్రులారా. 3 అక్షరాలతో ఏర్పడే పదాలను చదవడానికి మనం ముందు 2 అక్షరాల శబ్దం తీసుకుంటాం. ఆ శబ్దాన్ని 3వ అక్షరం యొక్క శబ్దంతో కలుపుతాం. రండి ఈ వీడియో మళ్ళీ చూద్దాం మరియు 3 అక్షరాలతో ఏర్పడిన పదాలను చదివే పద్ధతి నేర్చుకుందాం.